ఆయన పేరు ఇప్పుడు తెలంగాణలో ఓ సంచలనం. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శం. చిన్నతనం నుంచే సేవా గుణాన్ని పుణికిపుచ్చుకున్న ఆ యువ నాయకుడు అనేక సేవా కార్యక్రమాలతో పాటు సమాజాన్ని తట్టిలేపే విధంగా సరికొత్త ఆలోచనలతో ముందుకు కదులుతున్నారు. వినాయక చవితి వస్తుందంటే చాలు మట్టి గణపతులను డొనేట్ చేస్తూ పర్యావరణ రక్షకుడిగా ప్రశంసలు పొందుతున్నారు. ఇంతకు ఆ నాయకుడెవరు, ఆయన లక్ష్యం ఏంటి? వాచ్ దిస్. ఇమ్మడి సతీష్ ఈ పేరిప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మారు మోగిపోతోంది. తెలంగాణ యువత అధ్యక్షులుగా ఉన్న ఇమ్మడి సతీష్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. కేవలం తన సేవా గుణంతో ప్రజలకు చేరువయ్యారు సతీష్. ఎన్నో ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. అన్నదాన కార్యక్రమాలతో పాటు మరెన్నో సమాజహితమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పర్యావరణ ప్రేమికుడైన ఇమ్మడి సతీష్ మట్టి గణపతులను ప్రోత్సహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇమ్మడి సతీష్ ఏటా వందలాది మట్టి గణపతి విగ్రహాలను డొనేట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా తెలంగాణ యువత మేమున్నామంటూ ముందుకొస్తుంది. ఇమ్మడి సతీష్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తెలంగాణ గర్వించే యువతను తయారు చేసిన ఇమ్మడి సతీష్ తన బాటలోనే అనేక మంది యువతను నడిపిస్తూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారు. ఇమ్మడి సతీష్ సైన్యమంటే బీద బిక్కి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక భరోసా, ఒక అండ. ఏటా పర్యావరణ హితం కోసం మట్టి వినాయకులను డొనేట్ చేస్తున్న ఇమ్మడి సతీష్ తాజాగా ప్రైమ్ 9 ఆఫీస్లో వందలాది మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇమ్మడి సతీష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలను కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే పర్యావరణ హితం కోసం పరితపిస్తున్నారో అదే విధంగా చెరువులు, కుంటల్లో రసాయనాలు కలవకుండా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలనే కంకణం కట్టుకుని మట్టి గణపతుల పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు. భావి తరాలకు మనం ఆస్తులు, అంతస్తులు అందించకపోయినా పర్లేదు గాని పచ్చని వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈరోజు ప్రైమ్ 9 టీవీ ఆఫీస్లో మా తెలంగాణ యువత ఆధ్వర్యంలో మట్టి గణేష్ను పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రైమ్ 9 టీవీ CEO గారు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరియు మా తెలంగాణ యువత మొత్తం కలిసి ఒక పర్యావరణాన్ని కాపాడాలి, సొసైటీని మరియు ఈ యొక్క పచ్చదనాన్ని కాపాడాలి, తర్వాత పొల్యూషన్ కంట్రోలింగ్ కోసం అని మట్టి వినాయకులని పూజించాలి, మట్టి వినాయకులు పెట్టాలని అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ప్రైమ్ 9 ఆఫీస్లో మట్టి గణపతిని పంపిణీ చేస్తున్నాం. ఏదైతే ఈ యొక్క రాష్ట్రం పచ్చగా ఉండాలి, తర్వాత చెరువులను, నాళాలను ఎలా కాపాడుతున్న ఈ యొక్క సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలను కూడా దృష్టిలో పెట్టుకొని మేము కూడా మా అంతు సాయంగా మేము కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. దీనికి మన CEO గారు చాలా, నేను ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా ముందుండి సపోర్ట్ చేసిన మా వెంకటేశ్వర గారికి కృతజ్ఞతలు. మరియు మా తెలంగాణ యువత ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ యొక్క మీరు మట్టి గణపతులు ఎందుకు పెట్టాలంటే ఈరోజు జరుగుతున్న సిచ్యువేషన్లు పరిస్థితులు చూస్తున్నారు. మనం రాబోయే తరానికి మనం ఇవ్వాల్సింది ఒకటే, ఏం లేదు, మనము డబ్బు ఇవ్వకపోయినా ఆస్తి ఇవ్వకపోయినా ఒక పచ్చదనాన్ని, ఒక వాతావరణాన్ని ఇద్దామనే కాన్సెప్ట్తోని మనం రాబోయే తరానికి ఈ యొక్క కాపాడదామనే ఉద్దేశంతో ఈ యొక్క మట్టి వినాయకులను పూజిస్తున్నాం. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులను పూజిస్తూ మట్టి వినాయకులు పెట్టాలని కోరుతున్నాం.